అందరికీ నమస్కారం. గోవింద అనే ఆ ఒక్క నామంలో ఎంతో శక్తి ఉంది కదా! ఈరోజు నేను నా జీవితంలో మర్చిపోలేని అత్యంత అదృష్టకరమైన ఒక దైవిక అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నాను. తిరుమలకు ఎళ్ళే ప్రతిసారి అనుకునేదాన్ని బోర్డర్ శారీ యేసుకొని, నగలేసుకొని వెళ్ళాలని. కానీ అక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది కదా! ఎప్పటికవుతదో దర్శనం తెలియదు. అందుకని నేను సింపుల్‌గానే ఎళ్ళిపోయేదాన్ని. ఈసారి అలా తోసేదేమీ ఉండదనేసి కొత్త చర్యలు తీసుకున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానంలో కోట్లాది మంది భక్తులు ఎదురుచూసే ఆ సుప్రభాత సేవ భాగ్యం నాకు మరి నా కూతురికి దక్కింది. అది మాకు ఎలా వచ్చింది? ఆ తెల్లవారుజామున 3 గంటల దర్శనం ఎలా జరిగింది? అనేది ఈ వీడియోలో మీతో చూపిస్తూ నా అనుభవాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఈ లక్కీ డిప్పు దీని గురించి నాకు అంతగా ఏం తెలియదు. మా కార్తీక్ మరి నా కూతురు వాణి ఇలా ఉంటుందక్క ఏద్దాము వస్తే రావచ్చు అన్నాడు. కానీ మాకైతే సంశయమే ఉంది. ఎప్పుడు లక్కీ డిప్‌లో సెలెక్ట్ అయినప్పుడు ఆ సంతోషం చెప్పలేను నేను. ఇంకా పైకి తిరుమలకొచ్చాక అక్కడ మా అమ్మ, నాన్న, అత్తమ్మ, మా మరిది, మా తమ్ముడు వాళ్ళు పిల్లలు, మా చెల్లెలు, పిల్లలు అందరూ వచ్చారు. వాళ్ళు రూ. 300 దర్శనం కోసం వచ్చినారు. మాకి ఆ రోజే లక్కీ డిప్ ద్వారా దొరికింది కదా! ఇంక రూమ్స్‌కొస్తే అక్కడ మా అమ్మ, మా అత్తమ్మ ఊరు నుంచి తెచ్చిన స్నాక్స్ ఉన్నాయి. అవే తినండి అన్నారు. ఇంక భోజనం ఏమి ఆకలి లేదని అవే స్నాక్స్ తిన్నాము. అసలు ఈ సుప్రభాత సేవకు ఎందుకు ఇంత డిమాండు తెలుసా? దీని వెనుక ఒక అద్భుతమైన రహస్యం కూడా ఉంది. రాత్రి ఏకాంత సేవ అయిన తర్వాత అర్చకులు స్వామివారి పాదాల దగ్గర ఒక పాత్రలో పవిత్ర గంగాజలం, చందనం మరి పూజా సామాగ్రులు అన్ని పెట్టి తలుపు వేస్తారు. రాత్రి సమయంలో సాక్షాత్ బ్రహ్మదేవుడు, ముక్కోటి దేవతలు వచ్చి స్వామివారికి పూజ జరిపిస్తారని ఒక నమ్మకం. ఉదయం తెలుపు తీయగానే గర్భగుడిలో ఒక దివ్యమైన సుగంధం వస్తుంది. ఆ దేవతలు చేసిన పూజా వాతావరణాన్ని అనుభవించడానికి భక్తులు తపిస్తారు. మాకైతే ఎప్పుడు 12 అవుతుందా? ఎప్పుడు స్నానం చేసి రెడీ అవుదామా అనుకున్నాము. మేము ఉన్న రూమ్‌లో గ్లీజర్ లేకుండే. అక్కడ చలి ఉంది. ఈ ఎండాకాలం అయినా చల్లనీళ్ళు ఆ రాత్రి టైంలో ఎలా వేసుకోవాలి అని ఆలోచిస్తుంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారక్కడ. ఇక్కడ ఈ రూమ్ తీసుకోండి. ఇక్కడ గ్లీజర్ అది బాగుంది అన్నారు. ఇంగ ఇక్కడికొచ్చేసి రెడీ అయ్యాము. థాంక్స్ అండి మీకు. అప్పటికే 12:30, 1 గంట అవుతుంది. ఇంగ మా అమ్మాయి స్నానం చేసి రెడీ అయింది. నేను కూడా స్నానం చేసి పట్టు బట్టలు కట్టుకొని రెడీ అవుతున్నాను. ఎందుకంటే అక్కడ 1:30 కల్లా ఎళ్ళాలి మేము. 12 నుంచే వచ్చి నించునుంటారంట. కానీ మేము 1:30కే అది తలుపు గేట్ తీసేది. ఇంగ ఇద్దరు రెడీ అయ్యి అక్కడికి వెళ్ళాము. ఆ లైన్‌లో ఒక హాఫ్ అన్ అవర్ మమ్మల్ని కూర్చోబెట్టారు. తర్వాత 2 గంటలకి అలాగా హాల్లోకి వదిలారు. అక్కడ ఒక 40 మినిట్స్ కూర్చోబెట్టి తర్వాత కరెక్ట్ ఎగ్జాక్ట్ 3:00 కల్లా మేము బంగారు వాకిలికి ఎళ్ళాము. అక్కడికి వెళ్ళేటప్పుడు మాకేం లక్కీ డిప్‌లో వచ్చుంటది కదా! అదొక ప్రింటు, ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలి. ఇంక దర్శనం చేసుకొని కరెక్ట్ 4:30 కల్లా రూమ్‌కొచ్చేసాము. కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం అనేసి రెస్ట్ తీసుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు మేము ఉండేది తిరుపతిలే గదా! కింద దిగడానికి 1 అవర్ అయినా చాలనేసి రెస్ట్ తీసుకున్నాము. మేము ఫోటోసు, వీడియోసు తీసుకోలేదు అక్కడ. ఎందుకంటే ఫోను రూమ్‌లోనే పెట్టి ఎళ్ళింటిమి. ఇక్కడ బయట ఏమేం తీసుకున్నామనేది మీతో చూపిస్తూ ఇంకా కొన్ని అనుభవాల్ని షేర్ చేసుకుంటాను. అక్కడ సుప్రభాతం పాడే కన్నా ముందే గొల్ల, సన్నిధి గొల్ల అంటాం కదా! ఆయన వస్తాడు. ఒక చేతిలో దివిటీకి పెట్టుకొనుంటాడు. నైట్ స్వామివారిని పడుకోబెట్టుంటారు కదా! ఆ పరుపులన్నీ మా ఎదురుగే తీసుకెళ్తారు. సన్నిధి గొల్ల ముందు వెళ్ళేసి అక్కడ ఆయనని సుప్రభాతం పాడుతూ లేపుతారు కదా! అప్పుడైతే కర్టెన్ వేసింటారు. మాకేం దేవుడు కనిపియడు. కొంతమంది సుప్రభాతం వచ్చిన వాళ్ళు పాడతారు, వింటారు. అంత లోపల అటు సైడ్ అంతా అంగ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు గదా! మొదలు లేడీస్ వేస్తారు. తర్వాత మగవాళ్ళు కూడా వేస్తారు. వాళ్ళు కూడా మా దర్శనం అవ్వంగానే వాళ్ళకి కూడా మొదటి గడప నుంచే దర్శనమిస్తారు. అస్సలు ఎన్ని ఏండ్ల నా డ్రీమ్ కల అనే చెప్పొచ్చు. మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలి, వెంకటేశ్వర స్వామిని కళ్ళారా చూడాలి అని. కానీ అది లోపలికి ఒక్కొక్కరిని పంపినప్పుడు లోపల ఎలా ఉంటుందంటే అస్సలు ఈ జన్మ ఇంతటికే చాలు అనిపిస్తది. ఎందుకంటే ఆయన బుగ్గలు, కిరీటము, ఆయన కనులు, కాళ్ళు, చేతిలు, చక్ర, శంకు, కిరీటం అన్నీ చూస్తుంటే అస్సలు మాటల్లో చెప్పలేనండి. నాకైతే కంట్ల నీళ్ళు అలాగే కారిపోయాయి. నాకన్నిటికంగా ఏమి ముఖ్యంగా అనిపించిందంటే ఎంత ప్రకాశమానంగా కనిపిస్తున్నాడు. నాకే ఇలా కనిపిస్తాడా? మా అమ్మాయికి కూడా ఇలా కనిపిస్తాడా? అని అడిగాను. మా అమ్మాయికి కూడా కంట్లో నీళ్లు తెచ్చుకునింది. తనకు కూడా అలాగే కనిపించాడు అని.
ఒక్కొక్కరికి పెద్ద విగ్రహం లాగా, ఒక్కొక్కరికి చిన్న విగ్రహం లాగా కూడా కనిపిస్తదంట. మీలో కూడా ఎవరికైనా ఏ రూపంలో కనిపించాడనేది కమెంట్‌లో తెలియజేయండి. ఇప్పటి వరకు ఎన్ని సార్లు ఆ స్వామి దర్శనం చేసుకున్నానంటే ప్రతిసారి వేరే వేరే రకంగానే కనిపించాడు నాకు. మీలో కూడా ఎవరికైనా ఇలాగే అనిపించింటే కమెంట్‌లో తెలియజేయండి. అలాగే ఎవరికైనా ఈ సుప్రభాత సేవ అదృష్టం కలిగింటే వాళ్ళు కూడా కమెంట్‌లో తెలపండి. అంతమంది లక్ష కోట్ల మందిలో నన్ని, నా కూతుర్ని లక్కీ డిప్‌లో సెలెక్ట్ చేశాడంటే, ఆ భగవంతుని ఆశీస్సులు మా మీద ఉండాయనే అనుకుంటున్నాను. అలాగే ఈ మధ్యన మేము తిరుపతికి షిఫ్ట్ అయ్యాము. అది కూడా ఆ భగవంతుని ఆశీస్సులే అని అనుకుంటున్నాను. మీలో కూడా అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు దొరకాలని అందరూ గోవింద గోవింద అనండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నలుగురికి షేర్ చేయండి. అలాగే శ్రీ గోవిందాయ నమః అని కామెంట్ రాయండి అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. మరో వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం. థాంక్ యూ.